ఎవరైనా సక్సెస్‌ఫుల్ వాళ్ళు కనిపించడం అంటే, వాళ్ళు గుజరాతీ వాళ్ళు, పలానా కాస్ట్ వాళ్ళు, వాళ్ళు మార్వాడీలు, పలానా రాష్ట్రం వాళ్ళు, వాళ్ళు తెలివైనోళ్ళు, పలానా కులం వాళ్ళు, లేదంటే పలానా ఈ జిల్లాల్లో పుట్టినోళ్ళు ఎలా ఉంటారు ఇమ్మీడియేట్‌గా ఒక ఇంటర్ప్రిటేషన్ వచ్చేస్తదండి. ఎవడైనా ఒక సక్సెస్‌ఫుల్ పర్సన్ కనిపించాడంటే, వాడు ఎంత కష్టపడ్డాడు, ఏ విధంగా బిహేవ్ చేశాడు, ఎటువంటి పద్ధతులు అనుసరించాడు అనేది మీరు అర్థం చేసుకుంటే, వాడికి ఊరికనే సక్సెస్ రాలేదు. గుజరాతీలుగా పుట్టినందుకు సక్సెస్ రాదండి. మార్వాడీలుగా పుట్టినందుకే సక్సెస్ రాదండి. ఈస్ట్ వెస్ట్ కృష్ణా గుంటూరు జిల్లా పుట్టిన కొన్ని కులాల వల్లే డబ్బు సంపాదించడం కాదండి. ఆ కులాల్లో పుట్టిన వాళ్ళు ఏ విధంగా బిహేవ్ చేశారు, ఆ గుజరాతీసు ఏ విధంగా ఇండస్ట్రీస్ కానీ బిజినెస్ కానీ పెట్టారు, ఆ మార్వాడీలు భారతదేశంలో అన్ని ప్లేసులకు వెళ్ళి ఒంటి బట్టలతో వచ్చి కట్టుబట్టలతో వచ్చి మహారాష్ట్ర సామ్రాజ్యాన్ని ఎలా నిర్మించారు. ఆ క్వాలిటీస్ ఏంటో అర్థం చేసుకోండి. దాన్ని రోల్ మోడలింగ్ అంటాం, ఎన్ఎల్పిలో అయితే యాంకరింగ్ అంటాం. ఊరికనే సక్సెస్ దానికి అది వచ్చి పడిపోయిందండి. నేను చెప్పిన వాళ్ళు చాలామందికి పెద్ద పెద్ద ఎడ్యుకేషన్ ఉన్న వాళ్ళు కాదు. చాలామంది గుజరాతీస్ కానీ మార్వాడీస్ కానీ వాళ్ళు కనీసం 10th క్లాస్ కూడా పాస్ అయిన వాళ్ళు కాదండి. అంటే నువ్వు సక్సెస్ అవ్వడానికి విపరీతమైన చదువో, విపరీతమైన తెలివితేటలో, విపరీతమైన క్యాస్టో, విపరీతమైన మతమో, విపరీత ప్రాంతీయమైన పరిస్థితుల్లో, లేదంటే అదృష్టమో రేఖలు, పామిస్ట్రీ, మర్మరాలజీ, హేమరాలజీ, న్యూమరాలజీ ఇవో కారణమని నమ్మితే నువ్వు అక్కడే ఉండిపోతావు. కృషి అండ్ ఆల్సో కన్సిస్టెన్సీ, నిరంతర ప్రయత్నే ఫలి. ఈరోజు చేసే సమానాడు మానేయడం కాదండి, నిరంతరం ప్రయత్నం చేయాలి. గుజరాతీ వాడు ఎలా కష్టపడ్డాడో అర్థం చేసుకుని ఆ విధంగా కష్టపడితే నీకు సక్సెస్ వస్తుంది. కాపీ కట్, కాపీ పేస్ట్, రోల్ మోడలింగ్, యాంకరింగ్. వాడు సక్సెస్ అవ్వాడంటే వాడికి కొన్ని గుణాలు ఉన్నాయి. ఆ గుణాలు నీకుంటే నువ్వు సక్సెస్ అవుతావు. మార్వాడి వాడు ప్రతి పల్లెటూరులోని భారతదేశంలోని అన్ని చోట్లకి, రాజస్థాన్ ఎడారుల నుంచి వచ్చేసి పెద్ద పెద్ద బిజినెస్లు పెట్టేస్తున్నారండి. చిన్నగా స్టార్ట్ అవుతుంది, పెద్దోళ్ళు అయిపోతున్నారు. వాళ్ళకి ఏ క్వాలిటీస్ ఉన్నాయి, ఆ క్వాలిటీస్ యథాతథంగా నువ్వు అమలు జరిగితే నీకు సక్సెస్ వస్తుంది. కొన్ని కులాల వాళ్ళు మానవాళ్ళు అయిపోతున్నారు, గొప్ప వాళ్ళు అయిపోతున్నారు. నువ్వు పదే అనుకుంటున్నావు కదా, వాళ్ళు ఎన్ని గంటలు వేస్తున్నారు, వాళ్ళ వ్యూహం ఏంటి, వాళ్ళు ఎలా ప్రయత్నిస్తున్నారు, ఎలా కష్టపడుతున్నారు కానీ అర్థం చేసుకుంటే నీకు కూడా సక్సెస్ వస్తుంది. వీళ్ళు తిట్టడం కాదు, నీ స్థానం ఏంటో సమాజంలో తేల్చుకో. నీకు దమ్ము ఉందా నిరూపించుకో. గ్రో హెల్దీ వెల్దీ